left side bending, center, right side bending, center. శ్వాస తీసుకోవాలి. రైట్ సైడ్ షోల్డర్ కి ఈక్వల్ గా నెక్ టర్న్ చేయాలి. రైట్ సైడ్ నెక్ టర్న్, సెంటర్, లెఫ్ట్. గుడ్. స్టాప్ స్టాప్. నెక్స్ట్ వన్ షోల్డర్ స్ట్రెచింగ్ ఆసనం చేద్దాం. అలాగే గోళ్ళు ఎదురెదురుగా ఉంచుతూ పైకెత్తాలి. హస్తరేఖలు బయటికి చూసే విధంగా ఉండాలి. గోళ్ళు ఎదురెదురుగా ఉండాలి. చేతి హస్తరేఖలు బయటకు ఉండే విధంగా ఉండాలి. ఇంకా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస కూడా యోగ సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండడానికి ఒక రోజు చేసి విడిచిపెట్టేదే కాదు, మన జీవితం. పొట్ట కండరాలు లూజ్ అవ్వడం వల్ల వచ్చేది హెర్నియా ప్రాబ్లం. అటువంటి ప్రాబ్లాన్ని పెట్టాలి. ఒక యోగా మోహన్ గారు ఉన్నారు. మకరాసనంలో రిలాక్స్గా మీ శరీరానికి విశ్రాంతి ఇచ్చేది మకరాసన. మకరం అంటే మన యొక్క వెన్నెముక రిలాక్స్ అవుతుంది. నడుము నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఎప్పుడు నడుము ఎక్కువగా బాధపడుతుంది, నొప్పినప్పుడు ఇంట్లో ఇట్లాంటి ఆసనాలు రిలాక్స్ అవుతుంది. హెల్తీగా ఉంచే ఆసనం భుజంగాసన నడుము నొప్పిని తగ్గిస్తుంది. ఒక 2-3 శ్వాసలు నెమ్మదిగా తీసుకోండి. శ్వాసల్ని నెమ్మదిగా విడిచిపెట్టండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. ఆసనాన్ని నెమ్మదిగా విడిచిపెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా 2 చేతుల్ని పైకెత్తుతూ వజ్రాసన స్థితిలోకి రావాలి. ప్రశాంతంగా చేతులు తొడకండరాల మీద పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. ఈ ఎడమ చేతులు వెనక్కి పెట్టాలి. ఎడమ చేతులు పైకెత్తాలి. ఈ ఎడమ చేతితో మీ కుడి పాదం చిక్కన వేళ్ళ దగ్గర పెడుతూ మీ కుడి ఇంకా చేతుల్ని బలంగా లాగి చేతుల్ని అలాగే బాగా సాగదీస్తూ నమస్కార ముద్రలో పెడుతూ 1 నుంచి 3 శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటారు. ఆసన స్థితిలో 1 నుంచి 2-3 శ్వాసల్ని తీసుకోవాలి. శ్వాసల్ని విడిచిపెట్టాలి నెమ్మదిగా.